ఇప్పటికే విద్యుత్ ఛార్జీల మోత పేరుతో రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. ఒక పక్క ప్రతిపక్షం కూడా రేపటి నుంచి రంగంలో దిగబోతోంది. ఇటువంటి నేపథ్యంలో స్మార్ట్ మీటర్ల అంశం తెర మీదకొచ్చింది. అతి త్వరలోనే ఈ స్మార్ట్ మీటర్లు కూడా బిగించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. స్మార్ట్ మీటర్లు తీసుకురాబోతుంది. అయితే ఈ స్మార్ట్ మీటర్ వల్ల ఏంటి ప్రయోజనం అంటే, ఒక రకంగా సామాన్యుడికి ప్రయోజనం ఉందో లేదో తెలియదు కానీ భయం అయితే మొదలైంది. ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్ ద్వారా ప్రీపెయిడ్ సిస్టమ్ తీసుకురాబోతున్నారు. ప్రీపెయిడ్ సిస్టమ్ అంటే మనం మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నట్టు. అంటే సరాసరి ఒక కుటుంబం ఎంత వినియోగిస్తుంది, ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉపయోగిస్తుంది అని చూసి అంచనా వేసి దానికి తగ్గట్టుగా ఒక ₹1000 కరెంటు ఉపయోగిస్తుంటే ₹1000 రీఛార్జ్ చేసుకోవాలి. ఒకవేళ ₹1000 రీఛార్జ్ చేసుకొని మనం ఎక్కువ వాడేస్తే మధ్యలోనే అది కరెంట్ పోద్ది మనకి మళ్ళీ. అయితే ఓకే. దానికి మళ్ళీ ఇప్పుడు మొబైల్ లాగా టాపప్ రీఛార్జ్‌లు ఇలా ఉంటాయా? లేదంటే అందులో కూడా ఒకేసారి 1 ఇయర్ రీఛార్జ్‌లు ఇలా ఏమన్నా వస్తాయా? అనేది ఇంకా అది వచ్చిన తర్వాత అందులో